హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ ఏ పేపర్ జరిగింది. మనం ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టామా, ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చూడండి ఒకసారి. వెరీ ఇంపార్టెంట్ ఏమంటే, ప్రీవియస్ పేపర్లో అంటే మొన్న మార్చి 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ సేమ్ ఇస్తున్నాడమ్మా. ఏవి అంటే ఒకసారి చూద్దాం, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడమ్మా, మొన్న మనకు మార్చి 2024లో ఒకటిమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏపీ స్టూడెంట్స్ పేపర్ చెప్తున్నాను, తెలంగాణ స్టూడెంట్స్ పేపర్స్ రాలేదు. ఈవినింగ్లో ఆ పేపర్ నేను చూసి చెప్తాను. ప్రస్తుతానికి ఏపీ స్టూడెంట్స్ పేపర్ చూసి దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ వచ్చో చెప్తున్నాను. ఈవినింగ్ లోపు మీకు తెలంగాణ స్టూడెంట్స్ పేపర్స్ కూడా చెప్తాను. ఆ పేపర్ చూస్తున్నాను. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ చూడండి మా. ఏపీ స్టూడెంట్స్ ఈరోజు మనకు ఏది మే 2024లో జరిగిన పేపర్లో మార్చి 2024లో జరిగిన పేపర్స్ ఏవచ్చంటే చూడమ్మా, 2 మార్క్స్ది ఒకటి వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా. తర్వాత అలాగనే ఎప్పుడు మార్చి 2024లో జరిగిన పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వాల్యూ చేంజ్ చేయకుండా వచ్చింది. 2 మార్క్స్ ఒకటి వచ్చింది, అలాగే 4 మార్క్స్ ఒకటి వచ్చిందమ్మా. 4 మార్క్స్ ఒకటి వచ్చింది, అలాగే 7 మార్క్స్ 2 వచ్చాయమ్మా. 7 మార్క్స్ 2 వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే మ్యాథ్స్ 1B 2B రేపు ఉంది కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్ 1B 2B ప్రీవియస్ ఇయర్ 2024లో 2024 మార్చిలో జరిగాయి కదా, ఆ పేపర్ ఒక్కసారి 4 మార్క్స్ 2 మార్క్స్ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే 1 ఇయర్లో ఇచ్చాడు కాబట్టి 1Bలో ఆర్ 2Bలో ఏచ్చు ఇవ్వకపోవచ్చు, అయినా మనం ఒకసారి చూసుకుందాం. అవే పేపర్స్ అవే క్వశ్చన్ చూసుకుందాం. ఇది చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు చూడు 4 4 7 + 7 14 ఇక్కడ 6 అంటే మొత్తం 20 మార్క్స్ ఇచ్చాడు మా. అంటే 2024 మార్చిలోని పేపర్స్లోనే 20 మార్క్స్ వచ్చినాయి. సేమ్ అవే వాల్యూస్ అన్నీ, ఏం చేయలేదు, క్వశ్చన్స్ ఒకసారి సేమ్ ఇచ్చినారు. కాబట్టి నెక్స్ట్ రేపు 1B 2B రాసేవాళ్ళు వాళ్ళ కోసం ఈ వీడియో ఇంపార్టెంట్ చేస్తున్నా. అంటే 1B ఆర్ 2B రాసేవాళ్ళు 2024లోని మార్చి పేపర్లో ఒకసారి రివిజన్ చేయండి. ఏవి 4 మార్క్స్ 2 మార్క్స్ రివిజన్ చేసి 2 మార్క్స్ ఒకసారి రివిజన్ చేయండి. ఇవి చేయడం వల్ల ఇంపార్టెంట్ వీడియో వీళ్ళ కోసం చేయండి. 1B 2B వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ మార్చి 2024లో జరిగాయి కదా, ఆ పేపరు ఒకసారి రివిజన్ చేయండి. 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఒకసారి రివిజన్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈరోజు జరిగిన 1 ఇయర్లో మనకు 20 మార్క్స్ రివిజన్ అయింది. అంటే సేమ్ యాజ్ వాల్యూ చేంజ్ చేయకుండా అవి ఇచ్చాడు కాబట్టి ఒకసారి అవి ట్రై చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మార్చి 2024లో ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ జరిగిన పేపరు ఒకసారి రివిజన్ చేయండి. ఏవేవి 7 మార్క్స్ 4 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ ఒక్కసారి అట్లా చూసుకోండి. దాంట్లోనే 20 మార్క్స్ వచ్చినాయి. ఈసారి రేపు రావచ్చు రాకపోవచ్చు, కానీ మనం చూసుకోవడం వల్ల బెనిఫిట్. ఓకేనా? ఈరోజు చూద్దామా. ఇప్పుడు ఈరోజు మ్యాథ్స్ 1A జరిగింది. మ్యాథ్స్ 1A పేపర్ జరిగింది. నేను మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను. ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి చూద్దామా. చూడండి మా, ఒకసారి చూడండి. నేను మీకు ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను, 1A ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను. ఖచ్చితంగా మీకు ఏం చెప్పాను, ఇక్కడ చెప్పాను మ్యాథ్స్ 1A 50 to 60 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయని. మీకు ఒక ఎన్ని పేపర్స్ 4 పేపర్స్ పెట్టాను. 4 పేపర్స్లో ఏమొచ్చాయంటే చూడండి మా, ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాము. నేను క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 1లో నేను పెట్టినది మీకు 1 2 3 4 ప్రాబ్లమ్స్ పెట్టాను మా. 4 ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 1 2 మార్క్స్ అమ్మా. 2 మార్క్స్ అనేది చెప్దాం ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను. ఇంపార్టెంట్ లిస్ట్లో మ్యాథ్స్ 1A 50 to 60 మార్క్స్ అని పెట్టాను మీకు. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1లో సెకండ్ క్వశ్చన్ వచ్చింది, 2 మార్క్స్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 2లో దీంట్లో కూడా సెకండ్ క్వశ్చన్ వచ్చింది. ఏది f of x is equal to 1/√1 - x². ఇది 2 మార్క్స్ ఒకటి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో అమ్మా ట్రాక్ చెప్పాను. అంటే వాల్యూ సేమ్ అది రాలే, కానీ ఏది ఆ మెథడ్లో వచ్చింది.
ట్రాక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని మెథడ్ వచ్చింది. మెథడ్ ఖచ్చితంగా ఉంది. ట్రాక్ అంటే నువ్వు జస్ట్ రాయడం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 కూడా వచ్చేసింది. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామా. 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 4 ఇంపార్టెంట్ లిస్ట్లో ఏమొచ్చింది చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 4లో రాలేదమ్మా. చెప్పిన ఇంపార్టెంట్ లిస్ట్లో క్వశ్చన్ నెంబర్ 4 రాలేదు. అంటే క్వశ్చన్ నెంబర్ 4 రాలేదు. క్వశ్చన్ నెంబర్ 4 లేదమ్మా. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 5 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5లో సెకండ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ మా. ఇవన్నీ నేను ఇంపార్టెంట్ లిస్ట్లో వాల్యూస్ ఏం పెట్టానో యాజ్ ఇట్ ఈస్ అవే వచ్చినాయి. వేరే ఏం చేయలేదు. అంటే క్వశ్చన్ నెంబర్ 5లో సెకండ్ క్వశ్చన్ వచ్చింది మా. క్వశ్చన్ నెంబర్ 5లో సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 మా. క్వశ్చన్ నెంబర్ 6 రాలేదమ్మా. క్వశ్చన్ నెంబర్ 6 రాలేదు. ఓకేనా, వచ్చినట్టు మాత్రం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 యాజ్ ఇట్ ఈస్ వచ్చిందమ్మా. వాల్యూస్ కూడా చేయలేదు. క్వశ్చన్ నెంబర్ 7లో థర్డ్ క్వశ్చన్ వచ్చింది. మీకు ఇంపార్టెంట్ లిస్ట్లో థర్డ్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చింది. థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 రాలేదమ్మా. క్వశ్చన్ నెంబర్ 8 రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 9 రాలేదమ్మా. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 10లో ఫస్ట్ ప్రాబ్లమే ఇఫ్ sin hx is equal 3/4 దెన్ ఫైండ్ cos 2hx అండ్ sin 2x అనేది ఫస్ట్ ప్రాబ్లమే. 2 మార్క్స్. అంటే చూడమే ఇక్కడ 2 మార్క్స్ ఇవి మనకు అట్లీస్ట్ ప్రశ్న ఇంపార్టెంట్ లిస్ట్ అంటే 1 2 3 4 5 6 12 మార్క్స్ చూడు. పెట్టిన ఇంపార్టెన్స్ 12 మార్క్స్ వచ్చాయి. ఇంకా నీకు 75 కావాలన్నా బాబు ఏమైనా స్టూడెంట్స్ 1 2 3 4 5 6 వచ్చాయి. ఇంకా నువ్వు 4 నేర్చుకుంటే నీకు 20కి 20 వచ్చాయి. ఓకేనా, మనం పెట్టిన ఇంపార్టెంట్ లిస్ట్లో 2 మార్క్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 అంటే మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఏపీ స్టూడెంట్స్ ఇప్పుడు జరిగిన క్వశ్చన్ పేపరు నేను పెట్టిన ఇంపార్టెన్స్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ వాల్యూ చేంజే కాలేదు. యాక్చువల్ అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 4 ట్రాక్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చింది. ఏది ట్రాక్ అనేది జస్ట్ వాల్యూ చేంజ్ అని అది వేసుకుంటే మనకు 14 మార్క్స్ వస్తాయి. కానీ వద్దు, వచ్చినట్టుగా రాసుకుందాం. అంటే 2 మార్క్స్ వచ్చినాయి, 12 వచ్చినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ చూద్దాం. ఆల్రెడీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 మార్క్స్ చూద్దామ్మా. 4 మార్క్స్ చూడు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 11 మా. క్వశ్చన్ నెంబర్ 11లో ఫస్ట్ ప్రాబ్లమే ఆల్రెడీ మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏది a² - 4a - 5 × I అని రాస్తాను. అదే మెథడ్లో అదే సేమ్ వచ్చింది. అట్లీస్ట్ మీరు అది రాయడం వల్ల మీకు చెప్పాను a² అని వస్తే a మ్యాట్రిక్స్ ఇంటూ a మ్యాట్రిక్స్ రాయనని, అలాగే 4 × a అని వస్తే 4a ఇంటూ అది ఈ మెథడ్లో వచ్చింది. అట్లీస్ట్ ఆడ 11th క్వశ్చన్కు 2 మార్క్స్ వేసుకోవచ్చు. 11th మార్క్స్ 2 క్వశ్చన్ ఏమడిగినాడంటే చూడమ్మా. క్వశ్చన్ ఏమడిగినాడంటే క్వశ్చన్ చూసాడమ్మా. క్వశ్చన్ ఏమడిగినట్టు ఒకసారి ఫైండ్ a³ - 3a² - a - 3 × I. I అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3 rows 3 columns కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు అది చేయకుండా అట్లీస్ట్ 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 2లో ఏలో నేను AB రాసిన. బాగా గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ లిస్ట్లో క్వశ్చన్ నెంబర్ 12లో క్వశ్చన్ నెంబర్ 1లో AB రాసిన. B వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ వాల్యూ చేంజ్ కాకుండా అది వచ్చింది. B అంటే 12th క్వశ్చన్ సేమ్ వచ్చింది. అంటే 4 మార్క్స్. నెక్స్ట్ మా 13 క్వశ్చన్. నెక్స్ట్ 13 క్వశ్చన్ మా 13 క్వశ్చన్లో నేను మీకు ఇంపార్టెన్స్ లో 5 పెట్టాను మా. 5లో 5th వన్ వచ్చింది. ఇఫ్ a బార్ ఇజ్ ఈక్వల్ టు i ప్లస్ j మైనస్ k బార్, b ఈక్వల్ టు -i ప్లస్ 2j మైనస్ 4k బార్, c ఈజ్ ఈక్వల్ టు i బార్ ప్లస్ j బార్ ప్లస్ k, దెన్ ఫైండ్ a బార్ క్రాస్ ఇంటూ b క్రాస్ ఇంటూ b క్రాస్. ఆల్రెడీ ఈ ప్రాబ్లం నేను మీకు చెప్పిన అడిషనల్ వెక్టార్ ప్రోడక్ట్ వెక్టార్ అడిషనల్ వెక్టార్. అడిషనల్ అంటే యాడ్ చేయాలి, కానీ సొల్యూషన్ ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. ప్రోడక్ట్ వెక్టార్ ప్రతి ఒక్కటి డెట్ కనుక చెప్పాను. సేమ్ వచ్చి చూడండి. అంటే 5th క్వశ్చన్ ఏంటి?
క్వశ్చన్ నెంబర్ 13 లో 5th కోసం యాజ్ వచ్చింది, ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 లో మీకు ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టింది 6 ప్రాబ్లమ్. 6 ప్రాబ్లమ్ లో థర్డ్ ప్రాబ్లం వచ్చింది. ప్రూవ్ దట్ sin power 4 pi by 8 ప్లస్ sin power 4 3 by 8 ప్లస్ sin power 4 5 into pi by 8 ప్లస్ sin power 4 7 into pi by 8 ఈక్వల్ 3 by 2. ఇది యాజ్ ఇట్ ఈజ్ మీకు మార్చిలో అడిగాడు, ఇప్పుడు అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 14 లో థర్డ్ క్వశ్చన్, అంటే ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 లో 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 5 ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది √2 into sin x plus cos x ఈక్వల్ టు √3. అంటే క్వశ్చన్ 15 లో 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 లో మీకు 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాను ఇంపార్టెంట్. 7 ప్రాబ్లమ్ లో 6th ప్రాబ్లం వచ్చింది sin ఇన్వర్స్ 3/5 ప్లస్ cos ఇన్వర్స్ 12/13 ఈక్వల్ టు cos ఇన్వర్స్ 33/65. 6th ప్రాబ్లం వచ్చింది, అంటే క్వశ్చన్ నెంబర్ 16 లో ఒక ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్ రాలేదు. 17th క్వశ్చన్ ఏమంటే మనం ఇచ్చే దాంట్లో కొంచెం చేంజ్ ఇచ్చాడు కాబట్టి వచ్చింది రాసుకోండి. ఇప్పుడు 4 మార్క్స్ అని వచ్చినా చూద్దాం. 1 2 3 4 5. ఇది నేను ఆల్రెడీ ఏం చెప్పాను, జస్ట్ కొంచెం చేంజ్ చేసి ఇచ్చినాడు అని చెప్పాను. ఒకవేళ ఇది చేసిన 1 2 3 4 5 20 వచ్చినాయి. ఇక్కడ 20 మార్క్స్ వచ్చినాయి. 4 మార్క్స్ 20 యాజ్ ఇచ్చినాడు. ఇంపార్టెంట్ లిస్ట్ చదివిన వాడు 20కి 20 వచ్చేసినాయి. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు చూడమ్మా, 7 మార్క్స్ లో క్వశ్చన్ నెంబర్ 18 నుంచి నేను మీకు 4 థీరమ్స్ చెప్పాను. 4 థీరమ్స్ లో ఫస్ట్ థీరం ఆల్రెడీ మార్చి 2024 లో వచ్చేసింది బాబు. ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. 3లో ఏదో ఒకటి నేర్చుకుని అంటే సెకండ్ ప్రాబ్లమే అడిగినాడు. సెకండ్ అంటే ఆల్రెడీ ఇది ఏమడిగినాడు, మార్చి 2024 లో అడిగినాడు. సేమ్ ఇప్పుడు మేలో అదే ప్రాబ్లం అడిగినాడు. సేమ్ సెకండ్ క్వశ్చనే మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్ లో సెకండ్ క్వశ్చన్ అడిగిన, అంటే 7 మార్క్స్ వచ్చేసినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 18 లో 7 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 క్వశ్చన్ నెంబర్ 19 లో మేము పెట్టిన దాంట్లో అప్లోడ్ చేసిన దాంట్లో కన్నా కొంచెం డిఫరెంట్గా అడిగాను కాబట్టి క్వశ్చన్ నెంబర్ 19 రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 20లో ఆల్రెడీ నేను పెట్టింది ప్రాబ్లమ్స్ మీకు ఎన్నమా చూడమా. నేను క్వశ్చన్ నెంబర్ 19 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 20లో నేను పెట్టిన ప్రాబ్లమ్స్ మీకు 5 ప్రాబ్లమ్స్. 5లో 5th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం ఇచ్చినాడు ఏబిసి ఈక్వల్ మాడ్యులస్ 1 అని. అంటే క్వశ్చన్ నెంబర్ 20 సేమ్ యాజ్ ఇట్ ఇస్. వాల్యూస్ చేంజ్ కాలే, వాల్యూస్ చేంజ్ ఏం రాసాం ఇక్కడ 7 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21లో నేను ఆలోచన క్రామర్స్ కానీ ఇన్వర్స్ మెథడ్ ఖచ్చితంగా వస్తాయి. ఇన్వర్స్ మెథడ్ అడిగినాడు. ఇన్వర్స్ మెథడ్ అడిగినాడు. ఏమంటే ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూస్కి ఇక్కడ మీకు అడిగిన వాల్యూస్ కొంచెం చేంజ్ ఉన్నాయి. వాల్యూస్ ఒకటి వేరే ఉన్నాయి. మెథడ్ మొత్తం సేమ్ కానీ వాల్యూస్ ఏమని అడిగినాడంటే మీకు చూడమ్మా, ఇక్కడ ఇన్వర్స్ మెథడ్ వాల్యూస్ ఏమని అడిగినాడంటే చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, x ప్లస్ -y ప్లస్ 3z ఈక్వల్ టు 5, 4x ప్లస్ 2y మైనస్ 2 z ఈక్వల్ 0 మైనస్ 1. ఆల్రెడీ నేను ఇది సొల్యూషన్లు చెప్పాను మీకు. ఇన్వర్స్ మెథడ్లో సొల్యూషన్ మాత్రం చెప్పాను మీకు. ఇక్కడ జస్ట్ కొంచెం చేంజ్ చేసినాడు. అంటే అట్లీస్ట్ ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 21 సేమ్ యాజ్ కాకుండా 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22లో ఇంపార్టెంట్ లిస్ట్ మీకు 1 2 3 4 5 అప్లోడ్ 5 ఇంపార్టెంట్ ఇచ్చిన. 5లో 5th ప్రాబ్లం వచ్చింది మాడ్యులస్ A క్రాస్ B క్రాస్ C క్రాస్ D. అంటే 7 మార్క్స్ వచ్చింది. ఏది క్వశ్చన్ నెంబర్ 22 7 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23లో మనం అడిగినది ఒక్క రవ చేంజ్, వాల్యూస్ కొంచెం చేంజ్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 23 రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24లో మార్చి 2024లో ఏమి ఇచ్చాడో సేమ్ అదే ప్రాబ్లం అడుగుతాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 24లో అడగా సేమ్ యాజ్. అంటే ఇక్కడ చూడమ్మా 7 మార్క్స్ వచ్చినాయి. 1 2 3 4 ఇది 5 ఎందుకంటే కొద్ది మిస్టేక్. 1 2 3 4 7 4 28 ప్లస్ 1 32. అంటే చూడు మగుడు, నేను ఇంపార్టెంట్ లిస్ట్ మీకు అప్లోడ్ చేసినాం.
దాంట్లో నుంచి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయంటే చూడమా 2 మార్క్స్, చూడమా ఇక్కడ 2 మార్క్స్ వచ్చినాయి 12, 4 మార్క్స్ 20, 7 మార్క్స్ 32, అంటే 2 + 2 4, 10 మార్క్స్ 64. చూడు టోటల్ నేను అప్లోడ్ చేసిన దాంట్లో నుంచి 64 మార్క్స్ వచ్చినాయి. నేను చెప్పా కదా ఖచ్చితంగా బాబు పాస్ మార్క్స్ పక్కా. ప్రతి స్టూడెంట్స్కి నేను పక్కా అనే వర్డ్ యూజ్ చేశాను. పక్కా ఇంపార్టెంట్. చూడు 64 వచ్చినాయి. ఇంకా 75 తెచ్చుకోవడం బాబు ఏమన్నా కొంచెం కష్టపడమ్మా 2 మార్క్స్ ఇవ్వన్నా. ఆల్రెడీ 4 మార్క్స్ వచ్చినాయి, 4 మార్క్స్ యాజ్ 20 మార్క్స్ వచ్చినాయి. 7 మార్క్స్ కూడా 35 వచ్చేసినాయి. ఏమంటే ఇన్వర్స్ మెథడ్ 75 వచ్చేవాడు ఇక 35 తింటాయి. కానీ ఇన్వర్స్ రాను నేను చెప్పాను కొంచెం చేయండి మా 4 మార్క్స్ ఉంటాయి. అంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ లిస్ట్లో నేను పెట్టిన అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ లిస్ట్లో 1 yearలో 74 మార్క్స్ వచ్చినాయి. యాజ్ కావాలంటే మీరు క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి. ఏపీ స్టూడెంట్స్ వాళ్ళమ్మా, తెలంగాణ స్టూడెంట్స్కి ఈవినింగ్ చేస్తాను. వాళ్ళ పేపర్ చూడలేదు నేను, ఇంకా చూసి వాళ్ళకు కూడా అప్లోడ్ చేస్తాను. ఏపీ స్టూడెంట్స్కి మాత్రం గుర్తుపెట్టుకో, నేను పెట్టిన 4 పేపర్స్ అప్లోడ్లో 1 yearలో 64 వచ్చినాయి. వాల్యూస్ చేంజ్ కాలేదు. ఏం వాల్యూస్ ఉన్నా ఆ వాల్యూస్ పెట్టి యాజ్ వచ్చాయి. ఒకటి కదా ఒకటి అప్లోడ్ చేయడంలో 64 వచ్చినాయి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పేది ఎందుకంటే 1B 2B రేట్ ఎగ్జామ్ ఒకటి ఒకసారి మార్చి 2024లో ఉన్న పేపర్ ఒకసారి చూసుకుని, ఎందుకంటే మనకు ప్రీవియస్ పేపర్ నుంచి 20 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను రేపు రాకపోవచ్చు, కానీ ఒకసారి చూసుకోండి. ఏది నేను సర్కమ్ సెంటర్ ఇంపార్టెంట్ చెప్పాను, ఆర్థో సెంటర్ కూడా చూసుకోండి. అవే పేపర్స్ ఒకసారి 1B 2B చూసుకోండి. రేపు ఎగ్జామ్ పెట్టినాక ఏపీ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్కి నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను ఏమి ఇంపార్టెంట్ పెట్టాలి. ఖచ్చితంగా బాబు నేను ఇంపార్టెంట్ లిస్ట్ ఇట్లా పెట్టినవారు పాస్ మాత్రం పక్కా. పాస్తో పాటు ఎక్కువ వస్తాయి. అంటే 1 yearలో పెట్టిన మార్క్స్ చూడండి. 1 yearలో ఎన్ని 1 2 3 4 5 6 2 మార్క్స్ వచ్చినాయి 12, 4 మార్క్స్ 5 వచ్చినాయి 20, 7 మార్క్స్ 7 వచ్చినాయి. ఏమంటే 75 వచ్చాం అబ్బాయి ఇది చేస్తాడు. నేనేం చేశాను ఇన్వర్స్ కొంచెం వాల్యూ చేంజ్ అయింది కాబట్టి 32 అంటే 64, టోటల్ 64. అంటే మనం పెట్టిన దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. కాబట్టి భయపడకండి. 1B 2B రేపు బాగా ప్రిపేర్ కండి. ఇంకోటి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అది రాయండి. ఓకేనా? ఖచ్చితంగా 1B 2B కూడా బాగా రాయండి బాబు.